ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా నేను మీతో టిప్స్ టు ఇంప్రూవ్ ఫర్టిలిటీ షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్, డైట్ అండ్ న్యూట్రిషన్. ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో వాళ్ళు వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేటట్టు డైట్ తీసుకోవాలి. సెకండ్ టిప్, వెయిట్ అనేది కంపల్సరీగా BMI 17 to 24 మధ్యలో ఉండాలి. థర్డ్ టిప్, ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫోర్త్ టిప్, స్ట్రెస్ అనేది మేనేజ్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్కి యోగా, మెడిటేషన్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫిఫ్త్ టిప్, స్మోకింగ్. సిక్స్త్ టిప్, ఆల్కహాల్. స్మోకింగ్, ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండాలి. అవి రెండు ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి. సెవెంత్ టిప్, కాఫీ మోర్ దెన్ 2 cups తీసుకోకూడదు, అది కూడా ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి. ఎయిత్ టిప్, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్. ఎక్కువ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, అవి ఫర్టిలిటీని తగ్గించేస్తాయి. నైన్త్ టిప్, స్లీప్. 7 to 8 hours ఆఫ్ స్లీప్ రెగ్యులర్గా ఉండాలి. మోర్ దెన్ 7 to 8 hours కన్నా స్లీప్ తక్కువ ఉంటే ఫర్టిలిటీని డిక్రీజ్ చేస్తుంది. లాస్ట్ టిప్, డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి. ఈ 10 టిప్స్ కానీ జాగ్రత్తగా ఫాలో అయితే ప్రెగ్నెన్సీ అనేది మంచిగా ఉంటుంది. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 year మ్యారేజ్ అయిన 1 yearకి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఫర్టిలిటీ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ మోర్ దెన్ 35 అయితే వితిన్ 6 months వాళ్ళు ఫర్టిలిటీ కన్సల్టేషన్కి రావాలి. సో ఈ వరల్డ్ IVF డే సందర్భంగా ఈ టిప్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయ్యి మీకు ఈ అడ్వైజెస్ జాగ్రత్తగా ఫాలో అయితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అందరికీ వరల్డ్ IVF డే సందర్భంగా అహల్య నర్సింగ్ హోమ్ నుంచి శుభాకాంక్షలు.